అప్పన్న తన్నమ్మన్న అప్పన్న తన్నమ్మన్న ముగ్గైర తమ్మన్న ముగ్గైర తమ్మ. లోపల నావల పంత కోరి పెట్టి నానోయ్ బావా గుత్తి వంక వంటిల్లే వైకుంఠం కత్తిపేట కైలాసం. చూడు ఎవరొచ్చారో. అమ్మా నువ్వా? మావయ్య గారు, త్రికరణ శుద్ధిగా ఇంట్లో అడుగు పెట్టాను. గతంలో నేను చేసిన పొరపాట్లు మీ పెద్ద మనసుతో క్షమించండి. అలాగే చాలా సంతోషం. తాళి తెంచద్దు అని పెద్ద ఆవిడ పట్టుపట్టిందని ఇన్నప్పుడే నువ్వు మా ఇంటికి వచ్చేస్తావని ఊహించానమ్మా. మావయ్య గారు, ఆ ఇంటి నుంచి కట్టుబట్టలతో వచ్చేసాను. కట్టుకున్న ఈ బట్టలు కూడా ఆ ఇంటి వినిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నా కొడుకులో ఉన్న పరుషం కోడలో కూడా ఉంది. ఒక్క నిమిషం ఉండమ్మా. మా బాస్ సూపులకి సర్దార్ పాపరాయిలా కనిపిస్తాడు గానీ మనసు మాత్రం నిప్పుల మీద పెట్టిన ఎన్నపోస. చూడమ్మా, గోపికి పెళ్ళయిన తర్వాత కోడలు ఇంటికి వస్తుందని ముందుగానే చీర నగలు కొనట్టు పెట్టాం. చీర మాత్రం పట్టు చీరడమ్మా. నగలు మాత్రం శిలకలపూడి బంగారాలవి. మా కెపాసిటీ అంతేనమ్మా. ఆ గదిలోకి వెళ్ళి చీర మార్చుకోమ్మా. అప్పరాజు, పిల్లని చూసిన తర్వాత వాడు ఏమంటాడంట? పిల్లని ఏమంటాడో నాకు తెలియదు గానీ మన మాత్రం అంటాడు. అంతేనంటావా? గ్యారంటీ. ఏమిటి అంతలా బిగుసిపోయారు? ఈ బట్టలు ఎవరై? అసలేం జరిగింది? తమ్మిరాజు మాట్లాడవే, చెప్పా. ఆండమారా ఇల్లు వంటింట్లోకి వెళ్ళి చూడు. నీకే తెలుస్తుంది. నా ఇంటికి వచ్చి వంట చేసేందుకు ఎవరుగా నువ్వు? ఆ రోజు తాళి కట్టారు, ఇవాళ తలంబ్రాలు పోశారు. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అండి. అసలు ఎవరు అడిగి నువ్వు నా ఇంట్లోకి వచ్చావు? ఎప్పుడు మీరు నా మెళ్ళో తాళి కట్టారో ఆ నిమిషం నుంచి ఇది మీ ఇల్లు కాదు, మనిల్లు. తెలివిగా మాట్లాడు. నీ మెళ్ళో తాళి కట్టింది నీతో సంసారం చేయడానికి కాదు, నీ పొగరనిచ్చేందుకు. నీ మెళ్ళో తాళి కట్టింది నిన్ను నా భార్యగా చేసుకునేందుకు కాదు, జీవితాంతం నువ్వు ఎవరికీ భార్య కాకూడదని. ఎవరికీ భార్య కాకూడదనే మీరు ఆ పని చేస్తే నేను మీ భార్యగా ఉండాలనే కదా. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపోదామండి. మర్చిపోదాం? ఏమిటి మర్చిపోయేది? నా హార్మోని బద్దలు కొట్టిన విషయం మర్చిపోతాను, నా గుండె పగలగొట్టిన విషయం మర్చిపోతాను, నువ్వు నన్ను కొట్టిన కోడా దెబ్బలు మర్చిపోతాను. కానీ 10 మందిలో నేను చెయ్యని నేరం నా మీద మోపి నా నిజాయితీ మీద నువ్వు అహంకారంతో వేసిన మచ్చను మాత్రం మర్చిపోలేను. ఆ మచ్చను చెరుపుకోలేను కూడా. చూసారా మావయ్య గారు, భార్యతో మాట్లాడే నువ్వు నీ నక్క వినయాలు. ఇక్కడి నుంచి బయటికి వెళ్తావా, మెడబెట్టి గంటేమంటావా? అగు, ఆ రోజు అంతమందిలో తాళి కట్టిన తర్వాత ఆ అమ్మాయి కాదన్నా నువ్వు కాదన్నా లోకం దృష్టిలో మీ ఇద్దరు భార్యాభర్తలే. ఆ అమ్మాయి నీ పట్ల చేసిన తప్పులన్నిటికీ జీవితానికి సరిపడా శిక్ష వేసి. పాప అమ్మాయి పిచ్చేత్తాపంతో వచ్చి కాపురం చేస్తానంటుంటే కుదరదంటాం ఎట్టుంటుందో తెలుసా? పూర్తయినా గానీ ఖైదీని జైల్లో ఉంచి ఎట్టగుంటదో అట్టగుంటది అబ్బాయ. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అలాగే మావయ్య. ఆగో నాన్న, నా కోపం హద్దులు దాని ముందు అమెరికన్ వెళ్ళిపోమని చెప్పండి. రైట్, ఆ అమ్మాయి నా కోడలు. ఈ ఇంటి కోడలు బయటకి ఎంటేసే సాంప్రదాయం రామంది కాదు. కాకపోయినా ఈ అహంభావం ఇంట్లో బయటకి ఏంటి అవసరం నాకు ఉంది. నేనే గంటేస్తాను. అబ్బాయి అమ్మాయి వాడు అలాగంటాడు కానీ నువ్వు లోపల పదమ్మా.
ఆయన మాట ప్రకారం ఆయన ఇష్ట ప్రకారం నేను ఇక్కడే ఉండిపోతాను మావయ్య గారు. ఆయన ఒప్పుకున్నప్పుడే నేను లోపలికి వస్తాను. ఆ మొగుడికి తగ్గ పెళ్ళానవే తల్లి నువ్వు. అబ్బాయా దిగు బాబు, ఇదే మన బంగళా. చూడు, నువ్వు తాత బిర్లాలు పుట్టిన ముహూర్తంలో పుట్టి ఉంటావయ్యా. అందుకే ఈ సూర్యచంద్రరావుకి అల్లుడు అవుతున్నావు. రా బాబు రా, కూర్చో. నీ వెళ్ళి అమ్మాయిని పిలుచుకొస్తాను. అలాగేనండి. సార్ అమ్మాయి గారా? ఆ అమ్మాయి వర్షంలో నిలువునా చచ్చిపోతుందిరా. ఇరుగు పొరుగు వాళ్ళు చూసారంటే మన మొహాన్ని ఉమ్మేస్తారా. లోపలికి రమ్మని. మరేం పర్వాలేదు. ఆ ఇంటి తాలూకు మురికి భావాలు ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆ వర్షంలో తడిచి పూర్తిగా కొట్టుకుపోతాయి. బాగా తడవని. అమ్మ రాధా, నీకేమైనా మర్చిపోయిందా? ఇట్ట వర్షంలో తడుస్తూ నిలబడతావేంటి? మన ఇంటికి వెళ్దాం పదా. నేను రాను. నేను ఇంటి ఇల్లాలిని. ఆయన నన్ను ఇక్కడ నిలబడమన్నారు, నిలబడ్డాను. అమ్మో, దీనికి ఏదో పిచ్చి పట్టింది. ఎస్ఐ, మనం వచ్చిన పని కానీ. ఐఎమ్ హియర్, నో ఫియర్. రేయ్, ఎవడా లోపల? ఆముదార్ అశ్రయ కాలింగ్, కమ్ అవుట్. యు ఆర్ అండర్ అరెస్ట్. కారణం చెప్పగలరా సార్? ఈ పిల్ల మెల్లో బలవంతంగా తాళి కట్టావంట, నానా హింసలు పెడుతున్నావంట. దీనెబ్బ అంటే 1 ఫోటో రిపోర్ట్ ఇచ్చాడు. దర్శనం అంతే, ఎక్కువగా మాట్లాడక. కానిస్టేబుల్స్ తగిలించండి వాడి చేతికి సైకిల్. కారణం లేకుండా సంఖ్యలు వేయించుకోవడానికి ఇక్కడ దద్దమ్మలు ఎవరు లేరు. సంఖ్యలు ఎవరేస్తారో ముందుకు రండి. రండి. కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్. మే ఐ నో ఆన్ వాట్ చార్జెస్ ఆర్ యు అరెస్టింగ్ మై హస్బెండ్? చూడు సుర్రు సుర్రు మేడము, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడిన, పింగ్లీష్ లో మాట్లాడిన, ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా నాకు అండర్స్టాండింగ్ అయిపోయినదే. ఫార్చునేట్ గా అన్ఫార్చునేట్ గా ఈ బికేమ్ యువర్ హస్బెండ్. Did my husband give any complaint on me? Or did I? No. This is a family matter. Some third person had given complaint. నీ ఎబ్బను పట్టుకుని 1 ఫోటోని పట్టుకుని 3rd పర్సన్, 4th పర్సన్, 5th పర్సన్ అంటే 2 ఐస్, 2 కళ్ళు పోతాయి. Sorry, Inspector. I have no father, no mother or anybody. I have only one person. That is my husband. Understand? అయితే ఆ సంగతి మీ అబ్బకి చెప్పు. నువ్వున్నా రాదా, నువ్వేం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? అవును, నాకు తల్లి లేదు, తండ్రి లేడు. నాకున్నది ఒక్కరే, అది నా భర్త. రాధా, రాధా, రాకపోతే నువ్వు చచ్చినట్టే లెక్క. ఒరే అబ్బాయి, ఆ ఇంటిని కాదని వచ్చేసింది. నీ ముందే తండ్రిని కూడా కాదంది. సీతమ్మ వారిని అగ్ని పరీక్ష పెట్టినట్టు ఇంకా ఎందుకురా అమ్మాయిని అలా వర్షంలో నిలబెడతాం? ఇదేమన్నా బాగుంది? లోపలికి రమ్మను. రామ్మా, రామ్మా, రామ్మా. మహాయోగి విశ్వామిత్రుల వారు ఆశ్రమంలో లేరు, బ్రతికారు. నాకు సిగ్గేస్తుంది బాబు, కళ్ళు మూసుకోండి. అయినా నేనే మీ దాన్నైనప్పుడు, నా తనువు మనసు అంతా మీదే అయినప్పుడు నాకు మీ దగ్గర సిగ్గెందుకు? అబ్బాయి, అమ్మాయిని ఏం చేసావురా? అది ఏదన్నా? హాయ్ బాబోయ్, అమ్మాయిని ఏదో చేసే ఉంటాడు. ఏం లేదా, అమ్మాయికి అర్జెంట్ గా చేరుకున్నానంతే.